రైస్ హట్ కుటుంబంతో జతవ్వండి. ఆ కోతి నన్ను అనుకరించడానికి ప్రయత్నిస్తోంది. అలాగా? టియా, నువ్వెందుకు నవ్వుతున్నావు? ఆగు, కోతులలా ఎందుకు చేస్తాయో చెప్తానుండు. కోతులు మరియు టోపీలమ్మేవాడు. ఒకానొకప్పుడు ఒక పల్లెటూరు మార్కెట్లో టోపీలమ్మే అతను తన టోపీలు అమ్మడానికి వెళ్తున్నాడు. టోపీలండి, టోపీలు, టోపీలు, 5 రూపాయల టోపీలు, 10 రూపాయల టోపీలు, టోపీలు, టోపీలు. అతను ఒక అడవి గుండా వెళ్తున్నాడు. అతను ఎరుపు రంగు టోపీల గంపని తన తల మీద మోసుకు వెళ్తున్నాడు. అతను ఎండ వేడిమికి బాగా అలిసిపోయాడు. దాంతో కొద్దిసేపు చెట్టు కింద పడుకుందామనుకున్నాడు. అతను తన గంపని నేల మీద పెట్టాడు. నేను బాగా అలసిపోయాను. ఒక చిన్న కొనుకు తీస్తాను. ఆ చెట్టు మీద కొన్ని కోతులున్నాయి. అవి కిందకు దిగినాయి. టోపీలమ్మే అతని గంప నుంచి ఒక్కొక్కటిగా అన్ని టోపీలు తీసుకున్నాయి. ఆ తరువాత అవి చెట్టెక్కేశాయి. టోపీలమ్మే అతనికి మెలకువ వచ్చి చూసి ఖాళీగా ఉన్న తన గంపని చూసి ఆశ్చర్యపోయాడు. అతడు తన టోపీల కోసం అంతా వెతికాడు. కోతులు టోపీలు ధరించడం చూసి అతను ఆశ్చర్యానికి గురయ్యాడు. కోతులు అతనిని అనుకరించడం అతను గమనించాడు. అప్పుడతను తన టోపీని విసరడం మొదలుపెట్టాడు. దాంతో ఆ కోతులు కూడా అలాగే చేశాయి. టోపీలమ్మే అతను టోపీలన్నీ ఏరుకొని వాటిని తన గంపలో పెట్టుకొని ఆనందంగా వెళ్ళిపోయాడు. కాబట్టి టోఫు, అలాంటి పరిస్థితుల్లో మనం తెలివిగా వ్యవహరించాలి. ఎందుకంటే జ్ఞానం కష్ట సమయంలో సహాయపడుతుంది. నాకు అర్థమైంది. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.